దీన్ని దాచిపెట్టి ఏం చేసుకుంటారు దీన్ని? మళ్ళా నాన్ అగ్రికల్చర్ భూముల మీద మాత్రమే ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని ఒక విషయం బయటకు వచ్చింది. మళ్ళీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవకతవకలు చేస్తున్నాం మనం అనుకున్నాం. ఒక అధికారి చెప్పినట్టు మెల్లగా లీక్ ఇచ్చిన బయటకి కేవలం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద జరిగినటువంటి అవకతవకల మీద మాత్రమే ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని. మొత్తం అసలు అగ్రికల్చర్ ల్యాండ్ మీద కూడా చాలా అవకతవకలు జరిగినాయి. వాటి మీద కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళైనా సరే, గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీ ఫోరెన్సిక్ ఆడిట్కి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దాని మీద జనాలకు ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ప్రభుత్వం మీద కూడా. మీరు ఇట్లా ఆడిట్ చేసుకుంటా పోయి దొంగలు దాచి పెడతాం, కప్పి పెడతాం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్రెడిబిలిటీ కోల్పోవాల్సి వస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ కీలకం అని చెప్పేసి చూస్తున్నాం మనం. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలనే అనేక భూదందాలు ఆయన. ఇందులో ఈడీ, ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకురాట. ఈడీ, ఐటీ పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా స్వాధీనం చేసుకో. ఆఫీస్ సమయాల్లో కాకుండా రాత్రి 12 గంటల వరకు ట్రాన్సాక్షన్ చేసిన ఉదంతాలు. ఇది ధరణిలో రాత్రి 12 కూడా పనిచేసాం. మనం గవర్నమెంట్ ఆఫీసులో అబ్బా కేసీఆర్ అయ్యాక రాత్రి 12 దాకా పనిచేస్తున్నారా అని మనం అనుకుంటుంది. ఆ 12 చేసినటువంటి లంగదందా ఇది. అవన్నీ ఎక్కడి నుంచి, ఎవరి ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా జరిగాయన్న అంశాలు నీకు తెలిసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ఉపయోగపడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కావచ్చు, ఇనాం కానీ, గాంధీ శిథిల భూమి కావచ్చు, సర్కారు భూములు కానీ అన్ని కూడా కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రెవెన్యూ రికార్డుల్లో తొలి నుంచి ఉన్న క్లాసిఫికేషన్ ఏంటి? అసలు సడన్ గా పట్టా భూములుగా మార్చిన ఉదంతాలకు ఏ అధికారులు కారణం అన్న విషయాన్ని తేల్చేందుకు ఆడిట్ పనికొస్తుంది. అయితే మరోవైపు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్సాక్షన్ పై ఆడిట్ చేస్తున్నారే తప్ప అగ్రికల్చర్ ల్యాండ్స్ పై దృష్టి పెట్టలేదని సబ్ రిజిస్ట్రార్ సంఘం నాయకుడు ఒకరు ఈ దిశ పేపర్కి చెప్పారట. సో మొత్తానికి అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే జరిగిందో దాని వివరాలు ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇవన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నామని పేపర్కి ఎట్లయితే వచ్చిందో, మేము ఎట్లయితే జనాలకు చెప్తున్నామో, ఆ ఆడిట్ లో ఎవరెవరి దొంగతనం బయటపడ్డదో కూడా మేము చెప్పాలి కదా. కింద కామెంట్లు చేస్తున్నారు, బాబు నీ ఆడిట్ ఎటువైంది, నీ సర్వేలు ఎటువైంది అని కామెంట్లు చేస్తున్నారు. ఏమని సమాధానం చెప్పాలి మేము? సో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా ఆలోచించి